ఎలా ఉన్నారండి? ఈరోజు సండే అన్నమాట. అందరూ బయటికి వెళ్తారు, అందరూ ఫంక్షన్కి వెళ్తారు, ఎక్కడికి వెళ్తారు. ఈరోజు అయితే పాత్ర ఏది పెట్టేది. మీరు అసలు లైక్ కూడా చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. కొంచెం లైక్ సబ్స్క్రైబ్ చేస్తే నేను కూడా చాలా వీడియోస్ చేస్తాను అన్నమాట. డైలీ అంటున్నా, సండే ఇప్పటికైతే పార్ట్ 3 అయితే స్టార్ట్ చేయబోతున్నాం అనమాట. పార్ట్ 1 పార్ట్ 2 అయిపోయింది. ఇప్పటి పార్ట్ 3 లాస్ట్ అనమాట. ఇక ఒక్కడికి అడ్మిట్ చేస్తే ఇక మనం ఇక ఏం లేదు, మన బాధ అయిపోతుంది. ఓకే, తొందర ఏదో ఒక కార్ తీసుకొని వెళ్ళిపోవాలి ఇక్కడి నుంచి. ఓకే, దీనికి ఓకే ఇప్పటికే వెళ్ళిపోతున్నాం. స్పీడ్ వెళ్ళిపోవాలి. ఆ ఫాస్ట్లో తీసుకువెళ్తే మన గంట పడినట్టే. అందుకే ఇక టార్జన్ తీసుకున్నాం అనమాట. సో మనం తొందరగా వెళ్ళాలి. ఆ ర్యాంప్ దగ్గరికి వెళ్తేనే ఇప్పుడు మన టాస్క్ అయితే అయిపోతుంది అనమాట. వచ్చిన టాస్క్ ఏంటిదంటే ఇప్పటివరకు మాది పెట్టలేదు. మెయిన్ వచ్చిందండి, చూసి మళ్ళీ మీతో మాట్లాడతాను. ఓకే, ఏదో ఇక్కడనే దగ్గరనే ఉందట. ఏడుందబ్బా, మళ్ళీ మెసేజ్ పెట్టాడు. ఏంటిది అది? నీ ఇంటి దగ్గరనే లెఫ్ట్ సైడ్ ఒక పార్కర్ ఉంటుందా? ఓ ఇదేనా? కొంచెం నేను చూడట్లేదు. వాడు ఇప్పుడే మెసేజ్ పెట్టాడు, గంట కూడా కావట్లేదు. ఓకే, ఈ ర్యాంప్లో మళ్ళీ మెసేజ్ వచ్చింది. ఈ ర్యాంప్లో ఓన్లీ మంచి బైక్సే వాడాలట. డర్టీ బైక్స్ వాడితే మనం డిస్క్వాలిఫై అవుతామట. దీనికి బైక్స్తో మాత్రం చేయాలట. కాస్తో చేస్తే మనం డిస్క్వాలిఫై అయిపోతాం. నేనైతే బైక్స్ కూడా తీసుకొస్తాను. ఓన్లీ ఒక 3 బైక్స్ అయితే కావాలట. 3 బైక్స్ మనం ఈ మార్నింగ్ గెలిపేయాలట. మళ్ళీ ఇక్కడ కంటైనర్కి ఇట్లా లెఫ్ట్ సైడ్ ఒక ఉంది చూడండి కంటైనర్. ఆ కంటైనర్స్ దగ్గరికి వెళ్ళొద్దంట. డైరెక్ట్ స్ట్రైట్గా వెళ్ళి అక్కడ జంప్ చేసి ఈ బిల్డింగ్ కొంచెం ముందు అక్కడ కొన్ని కనపడట్లేదు మీకు. ఇది అయిపోయాక అక్కడ జంప్ చేసి కింది దిగాలట. అంతే ఇచ్చాడు టాస్క్ అయితే. ఓకే, బైక్స్ అయితే తీసుకున్నాను అనమాట. సో మనం దీని నుంచి స్టార్ట్ చేద్దాం. ఓ ఏంద్రే. ఓకే మంచిగా చేస్తుంది. తను వెళ్ళాలి. అమ్మా జస్ట్ మిస్. కొంచెం అయితే కింద పడుతుండే. దీన్ని ఫెయిల్ లేపిస్తే షిట్ యార్. మనకి 3 ఛాన్సెస్ ఉన్నాయట. ఈ బైక్స్ని విన్ చేపిస్తేనే మనకి విన్ అవుతామంట, లేకపోతే ఇక అంతే అంట సంగతి. రే ఏందిరా ఇదే. ఓకే, ఒక ఛాన్స్ అయితే వేస్ట్ చేసుకున్నాం అవసరం. ఓకే, ఏడు ఉండాలి మనం అసలు. ఏడు తేడా వచ్చినప్పుడు కింద పడిపోతుంది. మనం అక్కడ కాదు. ఛాన్స్ వచ్చింది. ఎస్, ఇప్పుడైతే మన వెనకాలకి వెళ్ళి ఫుల్ స్పీడ్తో జంప్ చేయాలన్నమాట. ఒరే బైక్ కలుపుతుందిరా. రే షిట్ యార్. 2 ఛాన్సెస్ మిస్ చేసాం. ఇంకా ఒక్క ఛాన్స్ మాత్రం ఉంది.
ఆ ఒక్క ఛాన్స్ కూడా మంచిగా చేస్తే ఇక మనం ఒక బైక్ అయితే విన్ చేయించినట్టే. ఇది వెళ్ళే స్పీడ్కి అక్కడ మాత్రం వంగింది. ఒరే ఏం స్పీడ్ అది. జస్ట్ అట్లనే ఉంచా, ఏదో గట్టి స్పీడ్ పెంచుకుంటుంది బండి వెళ్తుంటే. ఓకే వచ్చేసింది. ఓకే ఇక్కడ కొంచెం జాగ్రత్త. ఒక్క మిస్టేక్ వచ్చినా కూడా మనం కింద పడిపోతాం. అయ్యా షిట్ యార్. ఈ బైక్ అయితే విన్ కాలేదు. ఒక్కటి విన్ కాకపోయినా కూడా 2 విన్ అయితే మంచిదే. ఒకవేళ 2 విన్ కాకపోతే అంతే, ఇక మనం అయితే డిస్క్వాలిఫై అయిపోతాం. ఓకే ఈడ పార్క్ చేసేద్దాం. ఏంటిది బండి టీఎన్టీ ఇట్లా చేసింది. ఓకే నెక్స్ట్ పల్సర్ అనమాట. ఇప్పుడైనా దీంతో స్టార్ట్ చేశారా? ఇక దీంతో స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుందని ఇక దీంతో స్టార్ట్ చేస్తాం. ఫస్ట్ మనం హెల్మెట్ పెట్టుకోవాలి ఇప్పుడు. ఓకే పెట్టేసుకున్నాను. ఓకే కొంచెం అయితే ఏదో కింద పడిపోయేది. ఏందిరా ఇది. ఓకే దీని దగ్గర ఉండాలి మనం. వచ్చేటప్పుడు అయితే తొందరగా వెళ్ళిపోతాం. ఎస్ వచ్చేసినాం. ఇది పర్ఫెక్ట్ ఇవ్వాలన్నమాట. పర్ఫెక్ట్ అయిపోతే మనం అంతే. ఇక దీని ఒక్క ఛాన్స్ కూడా వెళ్ళిపోతుంది. మంచిగా జాగ్రత్త డ్రైవ్ చేయాలి. జాగ్రత్త. ఓకే ఎస్ వీటి వరకు వచ్చింది. ఇప్పుడు ఆడికి వెళ్ళి ఇట్లా జంప్ చేయాలన్నమాట. ఇటు సైడ్ వెళ్తే మనం డిస్క్వాలిఫై అయినట్టే. జస్ట్ స్ట్రేట్ ఉన్న కానీ ఏమన్నాడు. ఓకే ఇదైతే గెలిచిందన్నమాట. ఇప్పుడు ఇక్కడికి వచ్చాం కదా ఇప్పటిదాకా. అనుంచి ఇది చేయకపోయినా కింద పడచ్చు, పై నుంచి వెళ్ళినా కింద పడచ్చు. ఎట్లయినా కాదంట లాస్ట్కి వచ్చే వరకు. సో ఇప్పటికైతే తొందరగా వెళ్ళిపోవాలి అక్కడికి. దీని స్పీడ్ అయితే మామూలుగా ఉండదు అసలు. ఇక్కడ నప్పితే కొంచెం స్పీడ్ ఎక్కువ అవుతుంది. నోడి మీద నప్పితే కొంచెం మెల్లగా వెళ్తుంది అని అనిపిస్తుంది అట్లా. ఓకే అయితే విన్ అనమాట. ఇది విన్ అయితే ఇక్కడ పక్కన పెట్టమని చెప్పింది. మనం ఫెయిల్ పెడితే మనం ఫెయిల్ అయిపోతాం. ఓకే ఇప్పుడైతే డావిల్ తీసుకున్నాం అనమాట. ఎలా వెళ్తుందో నాకైతే అబ్బా ఇటుంటేనే ఛాన్స్ చేసుకున్నాం. ఏదో అనుకొని మెల్లగా వెళ్ళిపోయాను. ఒరే ఏంద్రా ఇది బందా లేకపోతే ఇంకేదన్నా. ఓ నేను మెల్లగా వెళ్ళానమాట. దీని స్పీడ్ మామూలుగా ఉండదు అసలు. అన్ని బైక్ల కన్నా ఇదే ఘోరం స్పీడ్ ఉంటుంది. ఓకే ఫస్ట్ టైం మిస్ చేసుకున్నాం. అరే షిట్ యార్. అబ్బా ఒరే షిట్ యార్. సో ఇప్పుడైతే ఎక్కడైతే కొంచెం దారుణంగా చేసిందనమాట ఈ డైవిల్ బైక్. నేను అప్పుడే అనుకున్నాను ఏదో జరుగుతుందని. జరిగి అక్కడ పడిపోయాను అన్నమాట. ఇట్లా పైకి వెళ్ళిపోయి నా హెల్త్ కూడా వెళ్ళిపోయింది అప్పటికి. సో ఇది సెకండ్ టైం అనమాట. ఫస్ట్ టైం కూడా వేస్ట్ చేసాం. సో ఇప్పుడైతే స్టార్ట్ చేయబోతున్నాం. మనోడు స్టార్ట్ చేయాలి. ఇక మనోడు రెడీగా ఉన్నాడు ఇప్పుడే హెల్మెట్ పెట్టుకొని. ఏదో ఒకటి జరుగుతుంది అనుకున్నాను. ఫస్ట్ టైం అయితే జరిగిపోయి మనం కింద పడిపోయాం దీనివల్ల.
వేరే బైక్ పెట్టినా అయిపో, నాకు ఇష్టమైన బైక్ ఇది. ఫేవరెట్ బైక్స్ మాత్రం పెట్టుకోవాలట మనకి ఇష్టమైనవి. దాని మించి మీకు ఇష్టం లేని పెట్టుకుంటే ఇక మనం డిస్క్వాలిఫై అంట. ఫండ్ ఉంది అనుకుంటారు కదా, నిజమే ఇది. ఓకే, ఇప్పుడే స్టార్ట్ చేద్దాం. వీడి వరకు వచ్చేసాం ఇప్పుడే. ఓ మై గాడ్, ఇది కూడా సెకండ్ టైం అయితే విన్ అయిపోయింది. ఫస్ట్ టైం పల్సర్ మస్తు విన్ అయింది, బెస్ట్ అసలు. పల్సర్ అయితే మంచిగా వెళ్ళింది స్మూత్గా, ఫస్ట్ ఉంది ఇప్పుడు ర్యాంకులో. ఓ ఓకే, ఇది కూడా విన్ అయిందనమాట. ఫస్ట్ టైం కొంచెం మంచిగా చేయలేదు, సెకండ్ టైం మంచిగా చేసింది. సో పల్సర్ ఉన్న డేవిల్ ఇప్పుడైతే మన పల్సర్ బైక్ అయితే, పల్సర్ సెకండ్ బైక్ అయితే ఫస్ట్ ర్యాంకులు అయితే ఉందన్నమాట. ఇదేమో సెకండ్ ర్యాంకులు ఉంది, డేవిల్ థర్డ్ ర్యాంకులు ఉంది. ర్యాంక్స్ కూడా ఉంటాయంట ఇలా, మన ఇష్టం. మనం ఏదైనా మంచిగా చేయలేకపోతే థర్డ్కే తీసుకోవాలి. ఈ బైక్ అయితే మంచిగా చేయలేదు కాబట్టి అంతే. ఫస్ట్ సెకండ్ వస్తే విన్ అయ్యట ఏదైనా బైక్. సో ఈరోజు పార్ట్ 3 కూడా తీసేసాను, అయిపోయింది కూడా. ఈరోజు చిట్కెన్ అయిపోయింది, ఎందుకంటే ఈజీ టాస్క్ ఇచ్చాడు, తొందర అయిపోవాలని. మొన్న పార్ట్ 2 అయితే చాలా టైం పట్టిపోయింది, అందుకే ఇలా కొంచెం తొందర ఇచ్చాడు టాస్క్. సో ఈరోజు అయితే ఈ వీడియో అన్నమాట. నెక్స్ట్ వీడియో కూడా ఉంది, ఈరోజు సండే కాబట్టి 2 వీడియోస్ అయితే వస్తాయి. ఇప్పుడే పార్ట్ 3 అయిపోయినాక ఇప్పుడైతే కొన్ని ఛానల్స్ కూడా మీకు పెట్టే అవైలబుల్గా ఉంది. మీకు కావాలంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోవచ్చు. నేను ఉంటే జోక్ చేస్తున్నాను, మీరు చేస్తారో చేయరో అయితే నాకు డౌటే. నేను పార్ట్ 1 పార్ట్ 2 పెట్టేటప్పుడు కొంతమంది వేయలేదు, అలా లైక్స్ మాత్రం 1 or 2. పార్ట్ 1కి అయితే 5 లైక్స్ పెట్టారు, పార్ట్ 2కి అయితే 1 పెట్టారు లైక్ చేసి సబ్స్క్రైబ్ అయినా చేసుకోండి ప్లీజ్. ఎప్పుడో స్టార్ట్ చేశాను ఈ ఛానల్, మీరు ఒక్క సబ్స్క్రైబ్ కూడా చేయట్లేదు ఈ మధ్యట్లో. మీరు మంచిగా సబ్స్క్రైబ్ అన్నీ చేస్తే నేను వీడియోస్ కూడా కంటిన్యూ చేస్తుంటా. ఇప్పుడు సండే నుంచి వెళ్ళి తీస్తా, మీరు ఎక్కువ లైక్స్ కొడితే రోజు ఇస్తా. పొద్దునైతే పొద్దున, రాత్రి అయితే రాత్రి, అంతే. ఇక ఇంకో వీడియో కూడా ఉంది, ఇంకో వీడియోలో మీ ముందు ఉంటాను. ఈరోజు సండే కాబట్టి 2 వీడియోస్ తీస్తున్నాను. పార్ట్ 1 పార్ట్ 2లో 2 వీడియోస్ తీయలేదు, ఇక నాకు ఒక చిన్న పని ఉండేది అప్పుడు. పార్ట్ 1 పార్ట్ 2 అయిపోయినాక కొంచెం చిన్న పని ఉండేది, ఆ పనులు మొత్తం చేసుకొని ఇప్పుడు ఏం తీస్తామని ఇక తీయలేదు. ఈరోజు అయితే ఫ్రీ ఉన్నాను అనమాట, చాలా ఫ్రీ. ఈరోజు 2 వీడియోస్ అయితే దిగిపోతున్నాను అనమాట. ఇప్పుడు ఈ పార్ట్ 3 అయిపోయింది, ఇంకో వీడియో కూడా తీస్తాను ఇప్పుడు, అంతట్లో మీ ముందుంటాను. ఓకే, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. బాయ్ బాయ్.